హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది కదా. ఇదైతే మాది ఫస్ట్ సెహరీ అనమాట. మాకు రంజాన్ నెల 1 మంత్ ఉంటుంది కాబట్టి 1 మంత్లో నేను ఏమేం చేశానో ఈ మొత్తం సిరీస్ అనేటివి నేను చేస్తాను. మిస్ కాకుండా మీరు చూడండి. ఇక్కడైతే ఫస్ట్ సెహరీ అనమాట మాది. నేను ఏమేమి ప్రిపేర్ చేశానంటే వైట్ రైస్, కుల్చా, మటన్ చికెన్ కర్రీ అయితే చేశాను. ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే వడ్డిస్తున్నాను. కుల్చా చేయడం అంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఇది చేసేయచ్చు. దీని రెసిపీ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ అయితే నేను మటర్ చికెన్ కర్రీ చేశాను పచ్చి బఠానీలతో. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నా సెహరీ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఒక ఫ్రూట్ తినడం అలవాటు, నేను ఏదో ఫ్రూట్ తింటాను. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ చేసి ఇచ్చాను. ఇక్కడితో మా సెహరీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫజర్ నమాజ్కి నేను చదువుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే మస్జిద్కి వెళ్ళారు. ఇప్పుడు కొంచెంసేపు నిద్రపోయి మళ్ళీ ఇది ఆఫ్టర్నూన్ వీడియో ఇప్పుడు చూపిస్తూ ఉండేది. ఇఫ్తార్కి కావాల్సినవన్నీ నేను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ టైం ఉండదు నాకు. కొన్ని వచ్చి స్టోర్ కూడా చేసుకుంటున్నాను కట్ చేసుకొని. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఇలా కట్ చేసి స్టోర్ చేసుకోవడం వల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది. తొందరగా అనేది మనం ఏ పనైనా చేసేయచ్చు. నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి నాకు టైం సేవ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కటి కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకుంటాను. ఏ కర్రీ చేయాలన్నా ఇవి ఇంపార్టెంట్ కదా, అందుకే ఇలా కట్ చేసి ప్రతి ఒక్కటి నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా 2 టైప్స్ లాగా అయితే నేను దీన్ని కట్ చేశాను. ఇప్పుడు వచ్చి ఆనియన్ పకోడా వేయడానికి కూడా నేను కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని. ఇఫ్తార్లో పిజ్జా తినాలనిపిస్తుంది, అందుకే ఇప్పుడు నేను పిజ్జా కోసం కూడా ఇక్కడ ఆనియన్ క్యాప్సికమ్తో చేద్దాం అనుకుని ఇది అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ లావుగా రావాలి కదా, అందుకొచ్చి లావుగా కట్ చేస్తున్నాను ఆనియన్స్ని. పిజ్జాలోకి ఆనియన్స్ అయితే ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇంకా క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొనేసి ఇందులో ఉన్న సీడ్స్ అనేటివి తీసేయాలి. అసలు సీడ్స్ ఉండకూడదు ఇందులో. నీట్గా అయితే దీన్ని కట్ చేసుకునేసి పక్కన తీసేయాలి. ఈ సీడ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకునేసి ఇప్పుడైతే స్మాల్ స్లైసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి ఆనియన్ పకోడా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం కారం, కొంచెం హల్దీ, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా దీన్ని అయితే కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చి దీంట్లో నేను 5 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండిని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని వచ్చి బాగా కలిపేసుకోవాలి. ఇది నేను కొంచెం ఈరోజు వేసుకుంటాను, ఇంకో కొంచెం వచ్చి స్టోర్ చేస్తాను. ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాక్స్లో నేను స్టోర్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టోర్ చేసిన తర్వాత అదే బౌల్ తీసుకున్నాను, అందులో మళ్ళీ శనగపిండి యాడ్ చేశాను. ఎంత కావాలో అంత అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చి నేను మిరపకాయల బజ్జీలకి, ఆలు బజ్జీలకి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఇందులో కూడా అంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం హల్దీ, ధనియాల పొడి వేసుకునేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇందులో వచ్చి ఉండలు లేకుండా వాటర్ వేస్తూ కలుపుకోవాలి.
ఇందులో ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని కలిపేసుకొని ఇంకో బాక్స్లో అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను, అందుకే వచ్చి బాక్స్లో అనేది వేసుకున్నాను. ఇప్పుడు పిజ్జా చేసేకి డో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్ మైదా తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ చక్కెరని యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చి కర్డ్ని యాడ్ చేయాలి. ఇందులో వచ్చి వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసి డోని ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. 1 లీటర్ మిల్క్ అయితే నేను తీసుకుంటున్నాను. మిల్క్ని బాగా బాయిల్ చేసి 1/4 వచ్చే వరకు దీన్ని వచ్చి ఇలాగే కలుపుతూ ఉండాలి. బాగా బాయిల్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వచ్చి బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా బాగా అయితే మిల్క్ బాయిల్ అయిపోయింది. 1/4 అయితే వచ్చేసింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను కస్టర్డ్ యాడ్ చేయడానికి మిల్క్ని అయితే కొంచెం బయటకు తీసుకుంటున్నాను బౌల్లోకి. కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా వేయడం వల్ల ఉండలు కట్టేస్తుంది. అందువల్ల ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ వేసుకొనేసి ఈ విధంగా కలుపుకొని ఉండలు లేకుండా ఇలా చేసుకోవాలన్నమాట. కస్టర్డ్ మిల్క్ని అయితే ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత టేస్ట్ కనిపిస్తుంటే అంత అనేది యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను కండెన్స్ మిల్క్ అనేది యాడ్ చేస్తాను ఇందులో. షుగర్ కరిగైపోయే వరకు దీన్ని వచ్చి బాగా కలుపుకోండి ఒక 2 మినిట్స్ వరకు. చూసారా ఎటువంటి ఉండలు లేకుండా కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లార్చడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు, ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నారు ఇఫ్తార్కి. ఈ కర్బూజాలు అయితే మా డాడీ పంపించారు. టేస్ట్ కూడా బాగున్నాయి. ఎంత ఓపికగా పాపం కట్ చేస్తున్నారో. నాకు పని ఎక్కువ ఉంది అని చెప్పి కట్ చేసి ఇస్తున్నారు నాకు. ఇప్పుడు వచ్చి పపాయనైతే స్కిన్ తీసేసి నీట్గా తీస్తున్నారు. ఎంత ఓపికగా తీస్తున్నారో ప్రతి ఒక్కటి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేస్తున్నారు. పపాయ అయితే ఎక్కువ మాగిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ దాన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడ నేను పిజ్జా కోసం డో ప్రిపేర్ చేశాను కదా, అది ఇప్పుడు 2 సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకునేస్తున్నాను. ఒకసారి దీన్ని వచ్చి బాగా కలుపుకొనేసి ఇలా డివైడ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం మైదా తీసుకొని ఈ విధంగా మైదాతో డస్ట్ చేసుకొని చాలా సాఫ్ట్ హ్యాండ్స్తో, అంటే ఎక్కువ మనము వెయిట్ పెట్టకుండా సింపుల్గా అనేది దాన్ని ఇలా రుద్దుకోవాలి. బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక అల్యూమినియం ప్లేట్ని తీసుకొని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను, ఎందుకంటే నేను స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా అయితే డాట్స్గా పెట్టుకునేసింది. ఇందులోకి నేను ఇప్పుడు పిజ్జా సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మైనస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. చీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఏ వెజ్జెస్ ఇష్టం అయితే ఆ వెజ్జెస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నా పిజ్జా.
మళ్ళీ దీనిపైన చీజ్ని వచ్చి యాడ్ చేసుకోవాలి. చీజ్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది పిజ్జాలోకి బాగా వస్తుంది. ఫైనల్గా అయితే నా పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను దీన్ని బేక్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సాల్ట్ వేసి దాంట్లో ఏమన్నా స్టాండ్ వేయండి. స్టాండ్ వేసిన తర్వాత దానిపైన వచ్చి పిజ్జాని పెట్టాలి. నేను ముందే దీన్ని 10 minutes ముందే ప్రీహీట్ చేశాను కాబట్టి చాలా పొగలు వస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని నేను బేక్ చేసే పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ ఆనియన్ పకోడా అయితే వేసుకుంటున్నాను. నేను పిజ్జాని వచ్చి ఒక 20 minutes వరకు బేక్ చేశాను. మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియంలో చేశాను. ఇఫ్తారీ టైం అయితే అయ్యేకి వచ్చేసింది. అందుకు నేను తొందరగా అయితే ప్రతి పని చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆనియన్ పకోడా కూడా రెడీ అయిపోయినాయి. 2 sides ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఆనియన్స్ని బయటకు తీస్తున్నాను. టిష్యూ పేపర్ వేసి దానిపైన అయితే ఇవి తీస్తున్నాను అనమాట. ఇప్పుడైతే టైం చాలా తక్కువ ఉంది. ఇక్కడ వచ్చి నేను బ్రెడ్కి అయితే జామ్ వేస్తున్నాను. లైట్గా అయితే జామ్ని అయితే నేను వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రూట్ బ్రెడ్ అనమాట. అందుకు ఎక్కువ కాకుండా లైట్గా అయితే వేస్తున్నాను. మొన్న డిమార్ట్లో తెచ్చాం కదా, అదైతే ఇప్పుడు యూస్ చేస్తున్నాము. ఫస్ట్ రోజా కదా, ఖజూర్ అయితే. ప్యాకింగ్ వచ్చి చాలా గట్టిగా ఉంది, నా చేత అయితే రావడం లేదు. నేను మా హస్బెండ్కి ఇచ్చేసాను తీసి ఇవ్వండి అని చెప్పి. ఇంకా ఇది వేరే బాక్స్. నా దగ్గర ఇప్పుడైతే అవైలబుల్గా 3 types ఆఫ్ ఖజూర్స్ అనేటివి ఉన్నాయి. అన్ని డేట్స్ కలిపి నేను ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. ఇది ఇంకో టైప్ ఖజూర్ అనమాట. ఇవి తీసి దానిలో పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ తీసి ఇచ్చారు. ఇవి కూడా ప్లేట్లో అయితే పెడుతున్నాను. మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు వచ్చి నేను ఇవి మేము ఉంటున్న బిల్డింగ్లో వాళ్ళకి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. పపాయ, కొంచెం ఖర్బూజాని తెలుగులో పుచ్చకాయ కూడా అని అంటారు. ఇందులోకి వచ్చి ఆపిల్, బనానా, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఖజూర్. ఖజూర్ చాలా ఇంపార్టెంట్ కదా మాకి, అందుకే ఖజూర్ని యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఆరెంజ్ని అయితే యాడ్ చేశాను. ఈ విధంగా నేనైతే ప్లేట్ని రెడీ చేశాను. ఇలా వచ్చి 3 plates అనమాట. త్రీ ప్లేట్స్లో 3 types ఆఫ్ ఖజూర్ ప్లస్ ఫ్రూట్స్ని అయితే యాడ్ చేశాను. ఇవి ఇప్పుడు ఇచ్చేసి వచ్చిన తర్వాత మా ఇఫ్తారీకి అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. జ్యూస్ చాలా చల్లగా ఉంటుంది, అందుకు ఇక్కడ వచ్చి నేను ప్రోమోగ్రనేట్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. నాకు మా హస్బెండ్కి. చూడండి పిజ్జా అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇక్కడ మధ్యలో ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని యాష్ అంటాం, తెలుగులో అంటే గెంజి అనొచ్చు. ఇది కంపల్సరీ ఉండాలి మాకి. చూసారు కదా, ఈ విధంగా అయితే మేము ఇన్ని ఫ్రూట్స్తో మా ఇఫ్తార్ని అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా ఇఫ్తారీ కంప్లీట్ అవ్వగానే అజా ఇస్తారు. ఇప్పుడు మా హస్బెండ్ అయితే మస్జిద్కి వెళ్ళిపోయారు నమాజ్ చదువుకునేకి. ఇప్పుడు నేను మగ్రిబ్ నమాజ్ అనేది చదువుకుంటున్నాను. నమాజ్ చదువుకున్న తర్వాత మా ఇంట్లో కొన్ని కావాల్సిన వస్తువులు అయితే అయిపోయాయి. అవి తేవడానికైతే నేను మా హస్బెండ్ అయితే బయలుదేరాము. రంజాన్ నెల కదా, చూడండి రోడ్లు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఫుడ్ మేళలే. చూడండి ఎంత బాగుందో, లైటింగ్లు అంతా వేసి ఉన్నారు.
చూడ్డానికి నైట్లో అయితే చాలా బాగుంది. ఇది ఈవినింగ్లో చూస్తే ఇక్కడ అసలు ప్లేస్ కూడా ఉండదు, అంత ఫుల్గా ఉంటారు జనాలు అయితే. ఇప్పుడు వచ్చి కొన్ని ఆకుకూరలు తీసుకుంటున్నాము, ఎర్రగడ్డలు. ఇక కావాల్సినవి వచ్చి తీసుకునేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మా హస్బెండ్ అయితే మస్జిద్కి వెళ్ళారు తరావీ నమాజ్కి. ఇప్పుడు నేను కూడా ఇంట్లో నమాజ్ చదువుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.